హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమీరా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఇంటికి వెళ్తున్నాను. నేను సంక్రాంతి రోజు ఇంటికి వెళ్ళే కనుమ రోజు ఇంటికి వెళ్తున్నాను. నైట్ డ్యూటీ చేసుకుని అయితే మంచిర్యాల చౌరస్తా దగ్గరికి వచ్చి బస్ అయితే ఎక్కిన. సూపర్ లగ్జరీ, ఇది ఫ్రీ టికెట్ అంట. ఆ మేడం వాళ్ళు చెప్పారు, కండక్టర్ వాళ్ళు. అందుకే అందరు ఎక్కుతుంటే నేను కూడా ఎక్కేసిన, తొందరగా రీచ్ అవుతామని. పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వరకు అయితే వచ్చేసిన. ఇంకొక 5 minutesలో బస్ దిగేసి బస్ స్టాండ్లో అయితే దిగేస్తాను. మా అన్నయ్యనైతే నన్ను పిక్ చేసుకోవడానికి పెద్దపల్లికి రమ్మన్నాను. మా అన్నయ్య నన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు పెద్దపల్లికి. ఫైనల్గా బస్ స్టాండ్ కూడా వచ్చేసింది. బస్ స్టాండ్లో కూడా దిగేసిన, బయటకు అయితే వెళ్ళిన. మా అన్నయ్య కోసం అయితే వెయిట్ చేసిన. మా అన్నయ్య అయితే వచ్చిండు, నన్ను పిక్ చేసుకున్నాడు. ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంటికి. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర లేరంట. వెళ్ళేటప్పుడు కలిసి పోదాం దారిలో రాఘవపూర్ వాళ్ళ కానీ వాళ్ళు లేరని డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా మా డాడీకి చెప్పకుండా, మా మమ్మీకి చెప్పకుండా అయితే వెళ్ళినాం. మా డాడీ సంతోషం చూడండి ఫేస్లో, మా మమ్మీ చూడండి రియాక్షన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫేస్లో ఒక చిన్న స్మైల్ అది వస్తే మనకు చాలు అనిపిస్తుంది. మా డాడీ అయితే చెప్పకుండా వచ్చినావు, నువ్వు వస్తేనే నాకు మంచిగా అనిపించింది, నాకు పానం పడ్డట్టు అయింది అనుకుంటున్నాడు. ఇక మా చిన్నారి, మా మరదలు, మా అమ్మమ్మ కూడా నేను వచ్చినా అని మా ఇంటికి అయితే వచ్చిర్రు. మా మమ్మీ చపాతీ వేసింది, మటన్ కర్రీ వండింది. మటన్ కర్రీ ఇది ఫ్రై, మటన్ ఫ్రై. అటు సైడ్ ఇంకొక దాంట్లో మటన్ కర్రీ. వేడి పొగలు వస్తున్నాయి, మూతలు తీస్తుంటే అబ్బా స్మెల్లిగా అనిపించింది. మా డాడీ అయితే కళ్ళు తెచ్చిండు. ఇది నీరా కళ్ళు అంట. మా డాడీ ఇంకా ఫోన్లో రీల్స్ ఇస్తుండే. ఒక ప్రాంక్ ఇద్దామని పామునైతే ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టిన. ఫస్ట్ ఇంకా మా డాడీకి తీసుకొని ఇచ్చిన. లడ్డూలు ఉన్నాయమ్మా, లడ్డు ఉన్నది, లడ్డు ఇంటికి తీసుకోవి. మొన్న వేలయా మోతిచూర్ లడ్డు అవే. మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నియోజకవర్గానికి 3000 అబ్బరిది కావచ్చు. ఆంటీ నేను ఎత్తాను, నీకోసం ఒక స్వీట్ తెచ్చినావు, తీసుకో. తీసుకో తీసుకో, ఏమవుతా తీసుకో. నేను పానం ఉన్నదా? పానం ఉన్నట్టుగా అనిపిస్తుందా నీకు? లబ్బెరిదేనా? అది బాగుంటుందా? ఇక తిందామని మా డాడీ అయితే మా నాన్నమ్మకి, తాతయ్యకి అయితే మొక్కుతున్నాడు. వాళ్ళకి మొక్కిన తర్వాతనే మేము ఏదైనా తింటాము. అందరం కలిసి అయితే కూర్చున్నాం తినడానికి. మనం ఎంత దూరం ఉన్నా సరే కానీ పండగకి మాత్రం ఒక్కసారి ఇంటికి వెళ్ళి మన వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో తింటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి వాళ్ళతో ఉన్నాం, స్పెండ్ చేసినామని హ్యాపీనెస్ ఉంటుంది. మనం మిస్ అయినామనే ఫీలింగ్ వాళ్ళకి రావద్దు, మనం మిస్ అయిన ఫీలింగ్ మనకి రావద్దు. అందుకే నేనైతే ఎట్లయినా వెళ్ళాలి అని వెళ్ళేసి వచ్చిన. మా డాడీకి అయితే రాను అని చెప్పేసిన. 1 week ముందు నుంచి ఫోన్లు చేసి రా అని మస్తు రిక్వెస్ట్ చేసిండు. అయినా రాను అని అన్న. ఇంకా ములుగుబొక్క చూడండి, నాకైతే పిచ్చి ములుగుబొక్క అంటే. దాన్ని తినడమే నా పని. అది ఎడికెళ్ళి మెసులుతుంది.
తీయది ముట్టుకుంటే భయం అవుతుంది. తీసి మా అమ్మనైతే దాన్ని చూసి రియల్ అయిన పామే అన్నట్టు ఫీల్ అవుతుంది. దాన్ని ముట్టుకుంటేనే ఇట్లా భయపడుతుంది, తోక కదిలినట్టు అవుతుంది, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని ఫీల్ అవుతుంది. నేనైతే దాన్ని తీసుకొని డాడీ మీద ఇసిరే అని చెప్తున్నా. ఆయన డాడీ భయపడని మా డాడీ మీద పోయి అయితే ఇసిరేసినాం ఇద్దరం కలిసి. కానీ మా డాడీ భయపడలేదు ఆయన కూడా. నేనైతే మార్నింగ్ డ్యూటీ వేసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ నైట్ డ్యూటీ వరకు స్టార్ట్ కావాలని 5 అవుతుంది. నేను వెళ్తా అని చెప్తే మా మమ్మీ మా డాడీ అయితే నా కోసం అప్పాలు అవి ఇవి అన్నీ ప్యాక్ చేస్తున్నారు. నేనేమో మా డాడీ ఫోన్లో నా రీల్స్ నేనే చూసుకుంటున్నా. అట్లా చూసుకుంటే మంచి అనిపిస్తుంది నాకు కూడా, అందుకే నా రీల్స్ నేనే చూసుకుంటున్నా. మా డాడీ అయితే అప్పాలు, మా మమ్మీ పిండి, కారం పొడి అవన్నీ కవర్లలో ప్యాక్ చేసి పెడుతున్నారు నా కోసం. నాకేమో అప్పాలేమో ఎక్కువ తినలేను నేను. ఇంటికాడ ఉంటే వాళ్ళనే తింటారు, వేస్ట్ అయితే నేను ఎందుకు తెచ్చుకోవడం అన్నా మా డాడీ తినడు. ఖచ్చితంగా నేను తీసుకుపోయేదాకా ఆయనకు అస్సలు మనసులోనే పట్టదు. ఇంకా చిన్న దాంట్లో పెడితే చిన్న సంచిలో పట్టాయా? దీంట్లో పడతాయి. దాంట్లో అంత పెద్ద సంచి ఎందుకు పడతాయి? ఆ కవర్ డైరెక్ట్ అట్లానే పెట్టపోయాను, ఇంకెంలో పోతుంది ఇక మలిసి. మా అమ్మమ్మకైతే బాడీ పెయిన్స్ ఉన్నాయి. బయట పొలం పనులకు అట్లా వెళ్తారు కదా వాళ్ళు. మా ఊర్లోనేమో ఆర్ఎంపీ సరిగా ఉండరు, అదొక పెద్ద ప్రాబ్లం. విలేజ్లో ఆర్ఎంపీ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంకా నేనైతే స్టాక్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్నీ ఇంటికాడ పెట్టి ఉంచుతా. ఇంకా నేనే ఒక ఇంకా మా ఆంటీ కూడా నా కోసం రవ్వ లడ్డూలు, ఇంకా పిండి, బగారా రైస్ అన్నీ వేసి ప్యాక్ చేసి ఇచ్చింది. అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి అందరికీ బాయ్ చెప్పి ఇక నేనైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. మా అన్నయ్య అయితే పెద్దపల్లి కాడ డ్రాప్ చేసిండు. మళ్ళీ రిటర్న్ కరీంనగర్కి అయితే వచ్చేసిన. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సమీరా వ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.